హై ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ఎస్ సురేష్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం పార్ట్ 1 లో ఏం చెప్పుకున్నాం అంటే ఎస్ బ్లాక్ మూలకాల యొక్క ఇంట్రాక్షన్ ఉంది, ఎస్ బ్లాక్ మూలకాల యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇలా ఉందని చెప్పుకున్నాం. వాటిలో ఎలా ఎలా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది మనం పార్ట్ 1 లో చెప్పుకున్నాం. ఈ రోజు మనం ఎస్ బ్లాక్ మూలకాలు పార్ట్ 2 లో ఏం చెప్పుకుంటాం అంటే ఎస్ బ్లాక్ మూలకాల యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఆధారంగా చాలా ఇంకా వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమేమి పాసిబుల్ ఉన్నాయంటే, ఒకటి ద్రవీభవన స్థానాలు, నెక్స్ట్ ఉత్పదనం, నెక్స్ట్ స్ఫటిక జాలక శక్తులు, హైడ్రేషన్ శక్తి, నెక్స్ట్ నైట్రేట్, కార్బోనేట్, ఉష్ణ వియోగం. నెక్స్ట్ M2 అణువులో సంయోజనీయ బంధ బలాలు. నెక్స్ట్ ఫ్లోరైడ్, ఆక్సైడ్, కాంపౌండ్ మొదలగునవి. మనకి ఎస్ బ్లాక్ మూలకాల యొక్క భౌతిక ధర్మాల ఆధారంగా వీటిని ఇంకా క్షుణ్ణంగా వివరంగా చెప్పగలుగుతాము. ఇవి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయంటే ద్రవీభవన స్థానాలు, ఉత్పతనం, స్ఫటిక జాలక శక్తులు అండ్ హైడ్రేషన్ శక్తి, నైట్రేట్ కార్బోనేట్ల యొక్క ఉష్ణ వియోగం, M2 అణువుల సంయోజనీయ బంధ బలాలు, ఫ్లోరైడ్, ఆక్సైడ్, కార్బైడ్ అనేవి మొదలగునవి. వీటి యొక్క ఆధారంగా మనం ఎస్ బ్లాక్ మూలకాలని ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలను క్షుణ్ణంగా వివరించగలుగుతాం. వీటి యొక్క ఫస్ట్ ఏ గ్రూప్ క్షారలోహాలలో మనకి ఎలక్ట్రాన్ ఈజీగా కోల్పోవడం వల్ల మనకి అవి ఏక సంయోజక అయాన్లుగా మారుతాయి. ఈ ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ కోల్పోవడం వల్ల ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ మొదటి అయనీకరణ శకం అనేది అత్యధికంగా ఉండడం వలన మనకి ఏమవుతుంది, ఏకధనాత్మక అయాన్లు అనేది మారుతుంది. ఎందుకు? వీటి ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలలో బాహ్య కర్పరాల్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉండడం వల్ల అవి రసాయన చర్యల్లో ఏక సంయోజకాలుగా మారతాయి. అందువలన ఇవి మొదటి అయనీకరణ శకం అనేది చాలా తక్కువగా ఉండి ఏకధనాత్మక అయాన్లుగా మారతాయి. ఎగ్జాంపుల్ M అనే ఎలిమెంట్ తీసుకుంటే అది ఎలక్ట్రాన్ కోల్పోయి M+ అయాన్ గా మారుతుంది. M అనే ఎలిమెంట్ తీసుకుంటే అది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయి M+ అయాన్గా ఏకధనాత్మక అయాన్గా మారుతాయి. అదే వీటిలో రెండో అయనీకరణ శకం తీసుకుంటే అత్యధికంగా ఉంటుంది కాబట్టి ద్విధనాత్మక అయాన్లు ఏర్పడడం అనేది చాలా కష్టం. రెండవ అయనీకరణ శకం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ద్విధనాత్మక అయాన్లుగా మారడం అనేది చాలా కష్టం. వీటిలో ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు క్షారలోహాల యొక్క భౌతిక ధర్మాన్ని చూసుకుంటే, ఫిజికల్ ప్రాపర్టీస్ చూసుకుంటే ఏమేమి ఉంటాయంటే ద్రవ్యభవన స్థానాలు, ఉత్పదనం, స్ఫటిక జాలక శక్తి, నెక్స్ట్ హైడ్రేషన్ శక్తి, నైట్రేట్లు, కార్బోనేట్ల యొక్క ఉష్ణ వేగం, M2 అణువుల సంయోజన బంధ బలాలు, ఫ్లోరైడ్, ఆక్సైడ్, కార్బైడ్లను మొదలగునవి భౌతిక ధర్మాల పరంగా మనం దీన్ని వివరిస్తాం. అలాగే ఈ క్షారలోహాలలో మనకి బాహ్య కర్పరాల్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉండడం వల్ల అది సులభంగా కోల్పోవడం వాటి యొక్క సహజ లక్షణం కాబట్టి అది ఈజీగా కోల్పోయి ఏక సంయోజక అయాన్లుగా మారుతాయి. అందువలన మొదటి అయనీకరణ శకం అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఏకధనాత్మక అయాన్లుగా మారుతాయి. అదే రెండవ అయనీకరణ శకం అనేది తీసుకుంటే అది ఎక్కువగా ఉండడం వల్ల ద్విధనాత్మక అయాన్లుగా మారడం అనేది చాలా కష్టం. అలాగే ఇంకొద్ది ముందుకెళ్తే ద్విపరమాణుక విఘటనోష్ణాలు చూసుకుంటే లిథియం కి
25 కిలో క్యాలరీస్ 25 కిలో క్యాలరీస్ మోల్ ఇన్వర్స్ నుంచి సీజియం కి 10.4 కిలో క్యాలరీస్ మోల్ ఇన్వర్స్ క్రమంగా తగ్గుతుంది. విఘటనోష్ణం ద్విపరమాణుకు వాయు మూలకాల విఘటనోష్ణం అనేది లిథియంకి ఎంత ఉంది 25 కిలో క్యాలరీస్ నుంచి సీజియం కి 10.4 కిలో క్యాలరీస్ మోల్ ఇన్వర్స్ కి క్రమంగా తగ్గుతుంది. అసలు విఘటనోష్ణం అంటే ఏంటంటే ఒక మోల్ విపరమాణుకు పదార్థాన్ని నుంచి దాని యొక్క ఘటక మూలకాల వాయు పరమాణులుగా పొందడానికి కావాల్సిన శక్తిని విఘటనోష్ణం అంటారు. దాని సమీకరణ రూపంలో మనం 2m యూస్ m2 గా రాంగ్, ఇది రాంగ్. ఓకే, m2 నుంచి 2m అంటే ఏంది, ఇది ద్విపరమాణు. ఇదేంటి ద్విపరమాణు m2 స్టేజ్ లో ఉంటది. ఇది ఏ స్టేజ్ లో, గ్యాస్ స్టేజ్ లో ద్విపరమాణు ఉంటుంది. ద్విపరమాణు దాని ఘటక మూలకాలు ఘటక మూలకాల యొక్క వాయు పరమాణులుగా అంటే ఏంది, ఇదేంది దానిలో అసలు స్టేజ్ అనమాట. ఇది ద్విపరమాణు నుంచి వాటి యొక్క ఘటక మూలకాలు వాయు పరమాణులుగా మారడానికి పొందడానికి కావాల్సిన శక్తిని విఘటనోష్ణం అంటారు. పొందడానికి కావాల్సిన శక్తిని విఘటనోష్ణం సమీకరణం ఎలాగ చూపిస్తాం అంటే m2 యూస్ 2m గా చూపిస్తాం. అలాగే మనం క్షారలోహాలని తీసుకుంటే వాటి పరిమాణం పెరిగే కొద్దీ వాటి యొక్క పరిమాణం టాప్ టు బాటమ్ ఏమవుతుంది, అటామిక్ సైజ్ అనేది పెరుగుతుంది. పరిమాణం పెరిగే కొద్దీ బంధ బలాలు క్రమంగా తగ్గుతుంది. అంటే ఇప్పుడు వీటి యొక్క బంధం ఉంటుంది, ఇట్లా బంధం ఏదైనా బాండింగ్ ఉంటుంది. ఈ బంధ బలం అనేది విడదీయడానికి కావాల్సిన శక్తి అనేది క్రమంగా తగ్గుతుంది. కాబట్టి విఘటనోష్ణం కూడా క్రమంగా తగ్గుతుంది. క్షారలోహాల యొక్క పరిమాణం పెరిగే కొద్దీ బంధ బలాలు కూడా తగ్గుతాయి. బంధ బలాలు తగ్గడం వలన మనకి విఘటనోష్ణం అనేది కూడా క్రమంగా తగ్గుతుంది. క్షారలోహాల పరిమాణం పైనుంచి క్రిందికి ఏమవుతుంది, క్రమంగా పెరుగుతుంది. క్షారలోహ యొక్క పరమాణు సైజు టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ మనకు కావాల్సినది బంధబలం అనేది క్రమంగా తగ్గుతుంది. బంధబలం కూడా క్రమంగా తగ్గుతుంది. అందువల్ల విఘటనోష్ణం కూడా క్రమంగా తగ్గుతుంది. నెక్స్ట్ వీటి యొక్క సాధారణంగా ఇవి ఏ స్థితిలో దొరుకుతాయి అంటే ఘన స్థితిలో దొరుకుతాయి. వీటి యొక్క సాధారణ స్థితి ఎలా ఉంటుంది అంటే క్షారలోహాలు ఘన స్థితిలో ఉంటాయి. ఘన పదార్థాలు ఇవి మెత్తటి స్వభావం కలుగుతాయని మనం ఇదివరకు క్లాస్ లోనే తెలుసుకున్నాము. నెక్స్ట్ వీటి యొక్క రసాయన చర్యలు క్షయకరణ పొటాషియం అనేది రుణాత్మకంగాను సంఖ్యాత్మకంగాను ఎక్కువగా ఉండడం వల్ల ఈ క్షారలోహాలు అనేవి క్షయకరణగా ఉంటాయి. జలద్రావణంలో H+ అయాన్ అనేది హైడ్రోజన్ గా మారడానికి క్షయకరణ చెందడమే. జలద్రావణంలో H+ అనేది హైడ్రోజన్ గా మారడం అనేది ఈ క్షారలోహాలతో చెందుతుంది. ఇది ఒక క్షయకరణ చర్య అనమాట. అయితే వీటి యొక్క చర్య ఎలా ఉంటుందంటే 2m plus use H 2H plus use 2m plus use plus H2 గా ఫామ్ అవుతుంది. ఈ M అనేది క్షారలోహాలలో లిథియం నుంచి సీజియం దాకా ఏ ఎలిమెంట్ అని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకుంటే 2L plus 2H2O జలద్రావణంతో రియాక్షన్ చెరగలిపి మనకి ఏమొస్తుందంటే LiOH అనే హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ H2 బ్యాలెన్స్ ఎలా చేస్తాం 2Li, ఎందుకు 2Li ఉన్నాయి కాబట్టి 2 లిథియం ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ చేసినాం. ఇక్కడ OHలు 2 వస్తాయి, 2 OHలు. ఇక్కడ H+ 2 ఉంటాయి, H2 హైడ్రోజన్. ఇక్కడ ఏర్పడిన ఈ హైడ్రోజన్ అనేది ఓకే ఇలాంటి రసాయన చర్యలు అనేవి చాలా క్షారలోహాలతో చాలా తీవ్రంగా జరుగుతాయి. ఇక్కడ ఏర్పడినటువంటి ఈ హైడ్రోజన్ అనేది దీనికి మండే స్వభావం ఎక్కువ. ఇక్కడ ఏర్పడినట్టు ఈ హైడ్రోజన్ అనేది మండే స్వభావం ఎక్కువ. అందువల్ల వీటిని తేమ తగని ప్రదేశాల్లో నిల్వ ఉంచుతారు. వీటిని ఎక్కడ నిల్వ ఉంచుతారు, ఇవి తేమ తగని ప్రదేశాల్లో నిల్వ ఉంచుతారు. ఎగ్జాంపుల్ కిరోసిన్ వంటి ద్రావణంలో వీటిని నిల్వ చేస్తారు. ఈ క్షారలోహాల యొక్క సామర్థ్యం వేటి మీద ఆధారపడి ఉంటుందంటే వీటి యొక్క సామర్థ్యం అనేది వేటి మీద ఆధారపడి ఉంటుందంటే ఉత్పన్నం మీద, ఐనికం శక్మం మీద,
నెక్స్ట్ హైడ్రోజన్ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ క్షారలోహాల యొక్క క్షేకరణ ధర్మం, ఈ క్షారలోహాల యొక్క క్షేకరణ ధర్మం అనేది ఉత్పత్తనమైన ఐనికరణ శక్తి మీద, హైడ్రోజన్ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూడింటి యొక్క విలువలు అనేది మొత్తం లిథియం కి అత్యధికం కాబట్టి లిథియం కి ఆక్సిజన్ పొటెన్షియల్ విలువ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వీటి యొక్క క్షేకరణ సామర్థ్యం అనేది వేటి మీద ఆధారపడి ఉంటుంది అంటే ఉత్పత్తనాల మీద, ఐనికరణ శక్మాల మీద, హైడ్రోజన్ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూడింటి యొక్క శక్తులు విలువలు మొత్తం లిథియం కి ఎక్కువగా ఉండడం వల్ల లిథియం కి ఆక్సిడేషన్ పొటెన్షియల్ కూడా విలువ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే.